తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి ఒక్క మాట అన్నాడు కానీ కొంత చేస్తుండు కొంత చేయలే. అంటే లోకల్ లో చూసుకుంటే మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే చనిపోవడం జరిగింది కదా, మరి ఈసారి బీఆర్ఎస్ మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయని చనిపోయిన ప్లేస్ లో బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందా లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ కంపల్సరీ వస్తుంది మేడం. ఎందుకు అట్లా మళ్ళీ బీఆర్ఎస్? ఎట్లా అంటే ఆయన కొంత చేసిన పనులు కొంచెం అనుకూలం ఉన్నాయి. ఇప్పుడు కష్టమైతుంది మేడం. ఇప్పుడు జాగాలు అమ్మాలన్నా కొనటోళ్ళు లేరు. దేనికైనా పైసలు ఇబ్బంది ఉన్నది దేనికైనా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాకుండా లోకల్ లో బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ వస్తే ఏమైనా మార్పు జరుగుతుంది అంటారా? మార్పు అంటే ఇంకా ఏం జరగదు మేడం. వీళ్ళు ఉన్నంత వరకే వీళ్ళది నడిపించుకుంటారు. వాళ్ళు వచ్చినాక వాళ్ళు అంతవరకే. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ నుంచి హజారుద్దీన్ ఒకడు, ఫిరోజ్ ఖాన్ ఒకడు పోటీ చేస్తున్నారు. అయితే అదే విధంగా బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ ని ఏమన్నా సీట్ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఆయన చనిపోయారు కాబట్టి. అది కేసీఆర్ ఇస్తాడు కంపల్సరీ. ఇదే విధంగా చూసుకుంటే వీళ్ళ పరిపాలనలో ఇంకా నవీన్ యాదవ్ కూడా పోటీ చేయడం జరుగుతుంది కదా, మరి నవీన్ యాదవ్ కి ఏమైనా అనుకూలంగా వస్తుంది? పబ్లిక్ సానుభూతి మేడం, అంతే సానుభూతి వినేస్తారు. అంటే ఈసారి ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది కంపల్సరీ మేడం. యువత అంతా బీజేపీ అంటున్నారు కదా, మరి బీజేపీ అనగానే అది చాలా వరకు కట్ అయిపోతుంటది మేడం సిటీలో.